డైరెక్టర్గా ఈ ఫిలిం మెంటల్ పోలీస్ అనేది గత మార్చిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చివరి షెడ్యూల్ ఆల్మోస్ట్ నేను అనుకోవడం. ఈ సినిమా నిజంగా టైటిల్కి తగ్గట్టుగానే ఒక విచిత్రమైన డైలాగ్స్ కూడా కొన్ని ఆలోచింపచేసే విధంగా డైలాగ్స్ కూడా చాలా ఇదిగా ఉండేది ఈ సినిమాలో. మాకు ఒకసారి ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఇది చెప్పొచ్చు ఎలా ఉంటుంది, ఇది కాంట్రవర్సీ అవుతుందా అనే ఫీలింగ్ కూడా, అంత పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో ఉండటం జరిగింది. సో ఈ సినిమా మంచి ప్యాడింగ్తో అందరూ ఆర్టిస్టులు, ఒక్క సీనుకు కూడా మంచి మంచి ఆర్టిస్టులను పెట్టి, మంచి మంచి కామెడియన్స్ని పెట్టి, అలాగే సప్తగిరి కానీ, బ్రహ్మానందం గారు కానీ, పోసాని కృష్ణమురళి, కృష్ణ భగవాన్, అందరూ అలా ఉత్తేజ్, జగన్, అందరూ కూడా ఈ సినిమాలో ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టి చేయడం జరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాకి దుర్గా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అదే డిఏ దాసరి ప్రసాద్ గారు ఇది ఆధ్వర్యంలో ఈ సినిమా ఈ షెడ్యూల్ ఆఖరి షెడ్యూల్, లాస్ట్ షెడ్యూల్ ఇది. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని మేము అనుకుంటున్నాం. ఒక డిఫరెంట్ మూవీ, అంటే రెగ్యులర్ కాకుండా కొత్తగా ఉంటుంది. కొత్త క్యారెక్టరైజేషను నాది కూడా. ఒక పోలీస్ ఆఫీసర్గా ఆ గెటప్ కానీ బిహేవియర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అంటే రెగ్యులర్ పోలీసులాగా కాకుండా పోలీసుకి కనుక నిజంగా తిక్కగా ఉంటుంది అన్నమాట. ఆ ఒక టైప్లో వెళ్ళే క్యారెక్టరైజేషన్ నాకే కొత్తగా ఉంటుంది. సో ఇటువంటి సినిమా విజయవంతం అవ్వాలి, డెఫినెట్గా బాగుంటుందనే ఉద్దేశం మా అందరికీ ఉంది. మిగతా డీటెయిల్స్ అన్నీ డైరెక్టర్ గారు చెప్తారు. థ్యాంక్ యూ. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామండి. అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ 65 days వరకు తీసుకున్నాం. ఇప్పటికి ఆఖరి షెడ్యూల్ మొదలెట్టాం. ఈరోజు 10-12 daysతో కంప్లీట్ అవుద్ది. టైటిల్ అనౌన్స్ చేసాం లాస్ట్ షెడ్యూల్ ముందు, మెంటల్ పోలీసు. దానికి క్రేజ్ విపరీతంగా ఉంది ఇప్పటివరకు. అదుర్స్ అంటున్నారు అందరూ కూడా. సేమ్ టైం ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నాను, సినిమా స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా, ఖడ్గం అండ్ ఆపరేషన్ దుర్యోధన ఆయన ఫ్యాన్ అని. సినిమా కూడా ఖడ్గం ప్లస్ ఆపరేషన్ దుర్యోధన కలిపితే మెంటల్ పోలీస్ అనేది నా కాన్సెప్ట్. ఆ సినిమాకి ఎక్కడ తగ్గకుండా మాత్రం క్యారెక్టరేషన్ డిజైన్ చేశాను. ఓకే సార్, అంటే దానికి ఎక్స్టెన్షన్ ఉంటుందని ఆ డోసు అదే బట్ వాటికి తగ్గకుండా ఉండాలని నా ఫీలింగు. పవర్ఫుల్ క్యారెక్టరేషను ద సేమ్ టైం 100 దాదాపుగా ఇప్పుడు వచ్చి 65 days రోజులు అయింది. ఈ లాస్ట్ షెడ్యూల్ ఇది 12 daysతో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ లుక్కి భారీగా ప్లాన్ చేస్తూ ఉన్నాను. అలాగే ప్రొడ్యూసర్గా రాజా ఆర్ట్ ప్రొడక్షన్ తరపుని దాసరి ప్రసాద్ గారు, అలాగే సుబ్రహ్మణ్యం ఆర్ట్ క్రియేషన్స్ తరపుని అనగాని దుర్గా ప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ కూడా పక్క నుండి లెఫ్ట్ రైట్ ఉండి ఎప్పుడు కూడా హ్యాపీగా ముందుకు చేయడానికి సహకరిస్తూనే ఉన్నారు. ఆర్టిస్టులు కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం కోట గారు అవ్వచ్చు, బ్రహ్మానందం గారు అవ్వచ్చు, పోసాని గారు అవ్వచ్చు, కృష్ణ భగవాన్ గారు అవ్వచ్చు, సప్తగిరి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా సరే ఆల్మోస్ట్ అందరినీ పెద్దోళ్ళనే టచ్ చేయడం జరిగింది. ఎక్కడక్కడ కాంప్రమైజ్ కాకుండా. సినిమా కూడా అదుర్స్ అనే టాకే వచ్చింది ఇప్పటివరకు తీసిన వరకుని. రేపు ఫస్ట్ లుక్ షెడ్యూల్ అయిన తర్వాత ప్లాన్ చేస్తున్నాను భారీ స్థాయిలో. వెంటనే ఎడిటింగ్కి వెళ్ళి నెక్స్ట్ July 15th కల్లా సినిమాకి కంప్లీట్ అవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఎండింగ్ కల్లా మేబీ రిలీజ్కి ప్లాన్ చేద్దామని, July ఎండింగ్ కల్లా. హీరోయిన్గా అక్ష అండ్ రాజశ్రీ పొన్నప్ప అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నా, బెంగళూరు అమ్మాయిని. స్పెషల్ క్యారెక్టర్లో పెద్ద హీరోయిన్ ఉంటుంది. ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, ఆయన్ని కూడా పెద్ద హీరోయిన్ ట్రై చేస్తున్నాం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. ఆల్మోస్ట్ ఈ షెడ్యూలే వాళ్ళందరూ కూడా ఎంటర్ అవుతారు. మోర్ దెన్ 12 daysలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కష్టపడి తీస్తున్నాడు, మమ్మల్ని చాలా వాయిస్తున్నాడు అండి. మా హీరో శ్రీకాంత్ గారు చాలా కోఆపరేషన్ చేసి మాకు మంచి అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ. బాబ్జీ గారి డైరెక్షన్లో ఇది మెంటల్ పోలీస్ సినిమా. నాకు ఎందుకు బాగా ఆనందంగా ఉండేది ఏంటంటే, ఇప్పుడు శ్రీకాంత్ అనే కాంబినేషన్ అంటే బాగా ఫ్రెండ్లీ గోయింగ్గా ఉంటుంది సినిమా షూటింగ్ అంతా. ఎప్పటి నుంచి దాదాపు 20-25 ఏళ్ళ నుంచి చేస్తున్నాను తనతో పాటు.
మొన్న కూడా సేమ్ ఇంకో సతీష్ గారి డైరెక్షన్లో తను ఇంకోటి పోలీస్ క్యాప్ క్యారెక్టర్ చేస్తున్నారు, అందులో టెరిఫిక్గా ఉంటారు. ద సేమ్ టైం ఈ సినిమాలో కూడా అంతే టెరిఫిక్గా ఉన్నారు, ఎప్పుడు ఫిట్గా ఉంటాడు తను. అందులో పాజిటివ్ రోలే, ఈ సినిమాలో కూడా కానిస్టేబుల్ రోల్ ఒకటి, ఇది పాజిటివ్ రోలే. సో వేషం ఇచ్చినందుకు, ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సినిమా బాగా ఆడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు వన్ డే క్యారెక్టర్ ప్లస్ శ్రీకాంత్ అన్నయ్యతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. శ్రీకాంత్ అన్నయ్య ఫస్ట్ టైం శ్రీకాంత్ సార్తో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకు ఇంకా హ్యాపీగా ఉన్నాను. తప్పకుండా ఈ సినిమా శ్రీకాంత్ సార్కి ది బెస్ట్ హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ బాబ్జీ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి క్యారెక్టర్. శ్రీకాంత్ గారితో నేను గతంలో చాలా చిత్రాలు చేసినా సరే దీంట్లో ఆయన కాంబినేషన్ చేయడం చాలా నాకు మంచి పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ మెంటల్ పోలీస్ అంటే నాకు ఒక తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అన్నట్లే ఈ మెంటల్ పోలీస్కి ఒక మంచి మెసేజ్ ఉంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్. ప్రతి సీన్ కూడా డైలాగ్స్లో శ్రీకాంత్ గారు చెప్పినట్లు మెసేజ్ దీంట్లో చేసి మన డైరెక్టర్ గారు బాబ్జీ గారు మంచి డైలాగ్స్ కూడా ఆయనే రాశారు అనుకుంటాను. చాలా బాగున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ప్రొడ్యూసర్ దుర్గాప్రసాద్ గారికి, అలాగే దాసరి ప్రసాద్ గారికి సినిమా సక్సెస్ అయ్యి మంచి డబ్బులు వస్తే మళ్ళీ సినిమాలు తీసి మాకు అందరికీ మళ్ళీ అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారితో సినిమా అంటే చాలా హాయిగా ఉంటుంది, ఏ టెన్షన్స్ ఉండవు, హ్యాపీగా ఆయన క్యారేజీ తింటూ ఆయన పక్కనే వర్క్ చేస్తూ చాలా హాయిగా ఉంటుంది. అన్ని సినిమాలు మేము చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఎస్పెషల్లీ శ్రీకాంత్ గారి సినిమా ఆయనకి ఎప్పుడు సక్సెస్ రావాలని, అంత మంచి మనిషికి మంచి సక్సెస్ ఇవ్వాలని ఎప్పుడు కోరుకుంటాం. అలాగే ఈ సినిమా గురించి కూడా అనుకుంటున్నాను. నాకు మంచి పాజిటివ్ క్యారెక్టర్, కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్, అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా. మళ్ళీ శ్రీకాంత్ గారు ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు దీంట్లో. ఈ సినిమాలో సక్సెస్ ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాం. మా సినిమాకి మంచి సపోర్ట్ చేయాలని మీ ప్రెస్ అందరినీ. Bahubali is not just a dream for me. It's not just a dream come true for me. I have been living in this world for as long as I can remember. I mean, the characters of Bahubali, Ballal Deva, Sivagami, Kattappa, all these characters came just few years ago.